నీకు ఈ తార్ కావాలా? అయితే ఈ స్కానర్ స్కాన్ చేసి 100 రూపీస్ కొట్టు, ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయి. నీకు ఈ ఫార్చునర్ కావాలా? నీకు ఈ BMW కార్ కావాలా? నీకు ఆడి కార్ కావాలా? నీకు ఈ బైక్ కావాలా? నీకు ఈ ట్రాక్టర్ కావాలా? ఈ నార్మల్ కార్ కావాలా? అయితే ఈ స్కానర్కి మనీ కొట్టు, ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయి. 31st ఈ లక్కీ డ్రా తీస్తాను, ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇస్తాను. ఒకవేళ నీ పేరే రావచ్చు, ఇప్పుడే స్కాన్ చేసి డబ్బులు వేయి. ఇలా చెప్తూ ఉంటారు. తిక్క మనుషులు తెలియక డబ్బులు కొట్టేస్తూ ఉంటారు. అయ్యో నాకు తార్ రాలేదే, అయ్యో నాకు ఫార్చునర్ రాలేదని ఏడుస్తూ ఉంటారు. ఇట్లా ఫ్రాడ్లు అన్నీ తెలిసి అని కూడా డబ్బులు వేస్తారు. మీరు ఎంత పిచ్చి మనుషులు అనుకోవాలా? ఇవన్నీ ఎక్కడ జరిగాయని మాట్లాడుకుందాం, వచ్చేసేయండి వీడియోలకి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈరోజు వీడియో వచ్చేసి ఈ మధ్య కొన్ని ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఫేక్ అని తార్ ఇస్తాం, ఫార్చునర్ ఇస్తాం, BMW కార్ ఇస్తాం, ట్రాక్టర్ ఇస్తాం, బండి ఇస్తాం, నార్మల్ కార్ ఇస్తాం అని చెప్పేసి కొంతమంది ఫేక్ అని చేస్తున్నారనమాట. దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేసి హైప్ కొట్టండి, మర్చిపోకండి. ఈ వీడియోలోకి అయిపోదామా? వచ్చేసేయండి. మధ్య చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ ఒక స్కానర్ పెడతారు. గివ్ అవే ఇవ్వబోతున్నాను, ఈ తార్ ఇస్తున్నా, ఈ ఆడి కార్ ఇస్తున్నా, ఈ BMW కార్ ఇస్తున్నా, ఈ ఫార్చునర్ ఇస్తున్నా. ఏం లేదు, చాలా సింపుల్. ఇక్కడ స్కానర్ కనపడుతుంది కదా, దీనికి మీరు 399 రూపీస్ స్కాన్ చేసి వేసేయండి. మీ పేరు మేము రాసుకుంటాం. ఇలా ఎంతమంది వేస్తే అన్ని పేర్లు రాసుకుంటాం అన్నమాట. రాసుకొనేసి ఒక బాక్స్లోకి వేసి ఈ నెల 31st వేస్తామన్నమాట. అంటే వీళ్ళని అనుకోకండి, వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. ఈ నెల 31st కానీ లేదు, వాళ్ళ డేట్ ఒక ఫిక్స్ చేస్తారనమాట. లేకపోతే ఫస్ట్ ఇలా ఫస్ట్ తీస్తాము అంటారు. అవన్నీ ఎంతమంది డబ్బులు వేసింటారో అవన్నీ వేసేసి ఒక బాక్స్లోకి వేస్తారు. మాట్లాడుకుందాం. తిక్కనా కొడుకులు కాకపోతే ఎవడైనా కానీ వాడు తార్ ఇస్తాను అంటే వేసేస్తారా డబ్బులు మీరు? వాడు ఫార్చునర్ ఇస్తానంటే వేసేస్తారు మీరు డబ్బులు. 399 రూపీస్కి ఎవడైనా తార్ ఇస్తాడా? ఫార్చునర్ ఇస్తాడా? BMW కార్ ఇస్తాడా? ఇలా చాలామంది డబ్బులు వేసేస్తాడు. వాడేం చేస్తాడు, ఆ పేర్లో మీరు ఇచ్చి అంటే చాలామంది వేసింటారు. పాపం తిక్క మనుషులుగా తెలియక, పాపం ఫ్రాడ్ అని తెలియక వాళ్ళు నమ్మి వేసేస్తారు పాపం చాలామంది. వీళ్ళని ఏం ఇట్లా వాళ్ళని ఏమైనా తెలిసి కూడా మోసపోతాను చూడు. మంది తప్పు, వాంది తప్పు, ఇల్లు తప్పే. డబ్బులు అంటే అందరి పేర్లు రాసుకుంటాడు, ఓ బాక్స్లోకి వేస్తాడు. సరేలే, వీళ్ళంతా ఏమనుకుంటారు, ఓ నా పేరు కూడా వేసింటారు కదా, ఏమన్నా నాకు రావచ్చేమో అని అనుకుంటా ఉంటారు అనమాట మనోళ్ళు, డబ్బులు వేసిన వాళ్ళంతా. వాడేం చేసింటాడంటావు, ఒక చిన్న పేపర్లో వాళ్ళ పేర్లు కూడా, అంటే వాళ్ళ ఫ్రెండ్ కానీ బంధువులు కానీ ఎవరైనా వాళ్ళ పేరు కూడా రాసింటాడు. దాని మీద ఒక మార్క్ కానీ స్టిక్కర్ కానీ ఏదో ఒకటి కనిపించింటాడు అనమాట. అది కలుపుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళ చేతిలో పెట్టుకొనైనా ఏదో ఒకటి చేసి వాళ్ళకు మాత్రమే వచ్చేటట్టు చూస్తాడు. వాళ్ళకి వచ్చేటట్టు మాత్రమే చూస్తాడు. సపోజ్ వాళ్ళకే ఇచ్చేసినాయి అనుకో, మనోళ్ళు ఏం చేస్తారు, అయ్యో నాకు రాలేదే అంట, 399 రూపీస్ వెళ్ళిపోయినాయి, 400 రూపీస్ వెళ్ళిపోయినాయి అని అనుకుంటా ఉంటారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, కామెంట్లలో అన్న నా 400 రూపీస్ నాకు కొట్టి, నాకు రాలేదు కదా నాకు ఇచ్చే అంటాడు. వాడు రిప్లై ఇయ్యడు. ఇంతవరకు వాడు డబ్బులు అన్న ఎంత కొట్టాలా డబ్బులు అని చెప్తే దానికి రిప్లై ఇస్తాడు. అన్న మనీ ఎంత వేయాలి అంటే కామెంట్ కింద నువ్వు మనీ వేసే వరకు వాడు రిప్లై ఇస్తాడు. వన్స్ నువ్వు ఒకసారి మనీ వేసేసాక వాడు నీకు రిప్లై ఇయ్యడు అనమాట. ఆ తర్వాత నువ్వెవడరా నేనేవడరా అని ఉంటాడు. 399 రూపీస్కి ఎవడన్నా గివ్ అవేలో తార్ కానీ ఫార్చునర్ కానీ BMW కార్ అని కానీ ఇస్తారు ఎవడైనా సరే. సపోజ్ చాలా మంది వేసారు అనుకోండి, వానికి ఒక 10 లక్షల పైనగా వస్తుంది అనమాట. కొంతమంది ఎక్కువ వేస్తే గిన ఆ 10 లక్షలకి సెకండ్ హ్యాండ్ కారు ఏదో ఒకటి కొనుక్కొస్తాడు మీరు వేసిన డబ్బులు కన్నీ. ఆ కారు కొనుక్కొచ్చిన తర్వాత అది వాళ్ళకే ఇస్తాడనమాట. వాళ్ళకి ఇస్తే వాడు మళ్ళీ వీరికి తిరిగి ఇచ్చేస్తారు. వాడు అంటే వానికి కొనుక్కోవాలన్న BMW కార్ కానీ ఆడి కార్ కానీ వానికి కొనుక్కోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. మీ ద్వారా అందరికి డబ్బులు తీసుకొని వాడు కొనుక్కుంటాడు. మీకేమొచ్చా ఏం లే, వాడికి మీరందరూ కలిసి మనకి ఆడి కారు BMW కారు కొనిచ్చారు, మీకేం రాలే, మీరంతా లాస్. పిచ్చి మనుషులు కాకపోతే ఎవడన్నా ఇస్తాడా? ఫేక్. ఈ మధ్య చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయని తెలిసి కూడా మీరేంటో అసలు. ఇంకా ఈ తార్ గురించి పేరు చెప్పను కానీ తార్ ఇస్తాను, ఈ తార్ మీదే, టైర్ కూడా మార్పిస్తున్నా, కొత్త కారు కడుగుతున్నా, క్లీనింగ్ చేపిస్తున్నా రోజు అని చెప్పేసి రోజు వీడియోలు పెడతా ఉంటారనమాట. తార్ ఇస్తాను అని చెప్పి గివ్ అవే అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడుతూ ఉంటారు. మీకు కూడా తెలుసు ఆయన ఎవరో. మీ నుంచి ఈ స్కానర్కి
ఒక 200 రూపీస్ కొట్టండి, 199 లేకపోతే 59, 79 లేకపోతే 100 ఎంతో మనీ కొట్టమంటారు. ఆ మనీ అందరూ చాలా ఒక 2-3 మంత్స్ అదే స్కానర్ పెట్టి చాలా మంది రోజు 2-3 వీడియోస్ పెడతారనమాట. తారీలు చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడండి ఎంత స్పీడ్ ఉందో, ఎంత దూరం నుంచి చూడండి ఎంత బాగుందో తారకారు అని చెప్పేసి మీకు ఆశలు పెరిగిపిస్తాడు అనమాట. ఎవరైనా ఇంకా డబ్బులు వేస్తారేమో, లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేస్తారేమో అని చెప్పేసి. తారం చూసి ఏమో మాకు వస్తుందేమో అదృష్టం కొద్ది అని చెప్పేసి చాలా మంది డబ్బులు వేస్తారు. వేసిన తర్వాత ఒకరోజు లక్కీ డ్రా పెడతారనమాట, ఈ రోజు ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ లక్కీ డ్రా పెడతాను అంటారు. ఇప్పుడు జనవరి 1 అని కోరిక సపోజ్ చెప్తున్నా, జనవరి 1 లక్కీ డ్రా తీస్తా అంటాడు. ఆ రోజు తీయడనమాట, ఏదో ఒక పని ఉంది తీయలేకపోయినా అంటాడు. తర్వాత ఫిబ్రవరి 1 తీస్తా అంటాడు, అప్పుడు తీయనమాట. ఇంకా అయిపోయారా, ఫిబ్రవరి అయిపోయింది, ఫిబ్రవరి 10 తీస్తాను అంటాడు. ఆ రోజు తీస్తాడు, ఒక పేరు చెప్తాడు అనమాట, ఒక పేరు. ఇప్పుడు సపోజ్ ఒక ఏదో ఒకటి నరేష్ అనుకోండి, నరేష్ అని చెప్పుకోండి, సపోజ్ ఊరికే చెప్తున్నా, నరేష్ అనుకోండి. నరేష్ గారికి వచ్చింది తార్కారు అని చెప్తాడు. అదొకటి మళ్ళీ ఇది చెప్పిన తర్వాత మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీకు కారు ఎక్కడికి ఇవ్వాలో ఎక్కడికి రావాలో అన్నీ చెప్తాను మీకు అని చెప్పేసి ఆ గివ్ అవే ఇచ్చే అతను చెప్తాడు అనమాట. ఆ ఓనర్ ఈయనకి పాపం డబ్బులు వేసింటాడు కదా, ఆయన చెప్తాడు అనమాట, నరేష్ గారికి వచ్చింది మీరు నాకు కామెంట్ చేయండి, కార్ వచ్చి తీసుకొని పోడే చెప్తాడు. మళ్ళీ ఏం చెప్తాడో తెలుసా, మళ్ళీ ఇంకొక అంటే నెక్స్ట్ డే అదేంటి నరేష్ అనే పేరుతో చాలా మంది ఐడియాలు వచ్చాయి, నేనే అని చెప్పేసి నేను కార్ ఇవ్వను అని చెప్పేసి మళ్ళీ ఇంకొక డ్రామా క్రియేట్ చేస్తారనమాట. ఇలా ఉంటారనమాట, కార్ ఇవ్వరు ఏమి ఇవ్వరు, ఓన్లీ మీ నుంచి డబ్బులు లాక్కుంటారు అంతే. అది తెలియకుండా మీరు పిచ్చిలాగా అన్ని డబ్బులు వేస్తూనే ఉంటారు, వాళ్ళు బాగుపడేటట్టు చేస్తూ ఉంటారు. వాళ్ళకే మస్తు పైసలు ఉంటాయి. ఇదంతా మిడిల్ క్లాస్ వాళ్ళు అంతా చెడిపోతూ ఉండేది. వాళ్ళ నా కొడుకులు అంటే బుద్ధి లేదు, మీకన్నా బుద్ధి ఉండాలి కదండి. కష్టపడి మీ ఇంట్లో సంపాదిస్తూ ఉంటారు, ఒకవేళ మీరే సంపాదిస్తున్నారు అనుకోండి, మీరు కష్టపడి పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. ఆ డబ్బులంతా వాళ్ళకి ఇచ్చాక మీరు కష్టపడేది మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి, సంతోషపడతారు. ఆ నా కొడుకులకి ఇస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇలాంటి ఫ్రాడ్లు నమ్మకండి ఇంకొకసారి. నేను అప్పటి నుంచి అనుకుంటే ఈ వీడియోస్ చూసినప్పటి నుంచి ఏదో ఫ్రాడ్ అబ్బా అనుకుంటూనే ఉన్నా, అనుకున్నట్టే అయ్యింది. తిరుమల శ్రీవారిలో అంటే తిరుపతిలో పైన తిరుమలలో ఈ క్రేజీ బై నరేంద్ర కోడ్ ఇట్లా స్కానర్ పెట్టి BMW కార్ అయిపోయింది, ఇంకా ఫార్చునర్ ఇస్తాను, దీనికి డబ్బులు కొట్టండి, ఇక్కడ చూడండి దేవుని గుళ్ళో ఉండి చెప్తున్నా, నిజంగా అంటే నిజంగా ఫార్చునర్ ఇస్తాను, దీనికి డబ్బులు వేయండి అని చెప్పాడు తిరుపతిలో ఉండి. అరే వానికి మంచిగా అయిందా, గుళ్ళో ఉండి అది చేసావు, ఇప్పుడు దీన్ని స్టేషన్లోకి పిలిచిపోయారు కదా, మంచిగా అయిందా, కేసు నమోదు అయింది కదా, అవసరమా ఇవన్నీ దేవునితో పెట్టుకోవడం? సరిపోలేదా? అదేంటి బెట్టింగులు చేస్తేవి చాలా చేసావు, చాలా మంది వల్ల చాలా మంది మోసపోయి ఉండే వాళ్ళు ఉన్నారు. చాలదారా, నీ కర్మ అనేది వదిలిపెట్టదు, అందరినీ తిరిగి కొడుతుంది. అంటే ఎవరు తప్పు చేసినా తిరిగి కొడుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ తప్పు చేసేటప్పుడు. సరే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి హైప్ కొట్టని మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై గైస్.